వీడియోలో నేను తారాపు అప్డేట్ చెప్పబోతా ఉన్నా. బూతులు అనుకుంటున్నాను నిజంగా స్వామి. శ్రీజ రీఎంట్రీ ఇవ్వబోతా ఉంది. శ్రీజ ఇస్ గోయింగ్ టు రీఎంటర్ ది హౌస్. ఇది మీకు నచ్చినట్టయితే ఫస్ట్ వీడియో లైక్ చేయండి. ఈ వీడియోకి లైక్స్ పగిలిపోవాలి, హైప్ పగిలిపోవాలి, కమెంట్ పగిలిపోవాలి, అన్నిటికంటే హైయెస్ట్ కమెంట్స్ రావాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్స్ కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించబోతున్నారు. ఆ ఎక్స్ కంటెస్టెంట్స్ లో నాకు తెలిసి సెలబ్రిటీస్ అయిన షష్టి అండ్ ఫ్లోరా ఉండకపోవచ్చు. మిగిలిన కామనర్స్ నలుగురు, శ్రీజ, ప్రియా, హరీష్ అండ్ మర్యాద మనీష్, వీళ్ళు నలుగురు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. లాస్ట్ సీజన్ లో జరిగినట్టు హౌస్ లో నామినేట్ చేస్తారు. నామినేట్ చేయడం ఒకటే కాకుండా సేమ్ సీజన్ 7 లాగా ఈ రతిక, శ్రీ, దామిని అనుకుంటా, వీళ్ళ ముగ్గురు హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు అందరు హౌస్లో ఒక ఓటింగ్ వేసి ఎవరు హౌస్లోకి రావాలనుకుంటా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఒక గేమ్ పెట్టి ఏదో చేసి రతిక నెట్లయితే లో ఓట్స్ వచ్చిందని చెప్పేసి రీఎంట్రీ ఇచ్చారో, సేమ్ అలానే ఈసారి కూడా ఈ కామనర్స్ నలుగురిని పెట్టి వీళ్ళల్లో ఎవరికి ఈ రీఎంట్రీ ఆప్షన్ ఇవ్వాలి అనే ఒక పాయింట్ తీసుకొని వాళ్ళని హౌస్లో ఉంచాలి అనేసి అనుకుంటున్నారు. లాస్ట్ సీజన్ లాగా నామినేట్ చేసేసి బయటికి వచ్చేయమంటారా, లేకపోతే నామినేట్ చేసి ఒక వారం రోజులు హౌస్లో ఉండొచ్చు అనే ఒక పాయింట్ ఇస్తారా, లేకపోతే వాళ్ళకి టాస్క్లు కండక్ట్ చేయొచ్చు అనే పాయింట్ ఇస్తారా, లేకపోతే వాళ్ళకి టాస్క్లు పెట్టి హౌస్లో ఉండే హౌస్ మేట్స్ అందరూ వీళ్ళకి ఒక టాస్క్ పెట్టి ఎవరు హౌస్లో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తారా, లేకపోతే హౌస్లో వాళ్ళకి డెసిషన్ ఓటింగ్ అందరూ ఏకాభిప్రాయంతో ఒక పేరు చెప్పండి అనేసి అంటే ఆ పేరు చెప్తారా, మనకి ఏమీ తెలీదు. ఒకవేళ శ్రీజాకు తక్కువ ఓట్స్ వస్తే సేమ్ రతిక లాగా ఇది రణరంగం కాదు, చదరంగం కాదు, మృదంగం అని చెప్పేసి మళ్ళీ ఏమన్నా తక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి శ్రీజాన్ హౌస్లో పెడతారా, లేకపోతే ప్రియాన్ పెడతారా, హరీష్ని పెడతారా, మనీష్ని పెడతారా. సో హౌస్కి ఎవరు ఉపయోగం అయితే వాళ్ళని పెడతారా, లేకపోతే వేరే వాళ్ళని పెడతారా మనకు తెలీదు. మాక్సిమం శ్రీజ రీఎంట్రీ రావాలనేది మనం కోరుకోవాలి. మనం కోరుకునేది తప్ప ఇంకేం లేదు. సో శ్రీజ రీఎంట్రీ ఈ రకంగానే ఉంటుంది.